రీసెంట్ టైంలో అడోబ్ ఫైర్ఫ్లై అనేది బిగ్ రెవల్యూషన్ అనేది క్రియేట్ చేసింది. ప్లస్ అంతేకాకుండా అందరికి అవైలబుల్ ఉండేలా కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ అవైలబుల్ లో ఉండేది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి అడోబ్ ఫైర్ఫ్లై ని సెర్చ్ చేసుకుందాం. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ లింక్ ఓపెన్ చేసి మనకి ఈ వెబ్సైట్ లోకి వెళ్తాది. ఈ వెబ్సైట్ లోకి వచ్చినాక మనకి జనరేట్ ఏఐ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి అడోబ్ ఫైర్ఫ్లై వెబ్సైట్ లోకి వెళ్తాం. అలాగే మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే టెక్స్ట్ టు ఇమేజ్ అండ్ జనరేట్ ఫిల్ అనే ఆప్షన్ మాత్రమే మన వైబుల్ లో ఉంది. ఫస్ట్ ఇప్పుడు మనం జనరేట్ ఫిల్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటుందో చూద్దాం. దానికోసం జనరేట్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి లోపలికి పోతే మనకి సైన్ ఇన్ అని చేసుకోవాల్సి వస్తుంది. సైన్ ఇన్ చేసేసుకుంటే మనము వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత దీనిలో మనకి జనరేట్ ఫిల్ యూజ్ చేసి ఏమేమి ఎలా క్రియేటివ్ గా చేశారో మనకి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం చూసుకోవచ్చు కావాలంటే రెఫరెన్స్ కి. అండ్ లేదు అంటే టాప్ కి వచ్చేస్తే మనకి అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి మనం ఏ ఫోటోని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అలాగే లెఫ్ట్ లో చూస్తే మనకి 3 ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్సర్ట్, సెకండ్ రిమూవ్, నెక్స్ట్ ఎక్స్పాండ్ అని. అండ్ ఫస్ట్ గా వచ్చేది ఇన్సర్ట్ టూల్. ఈ ఇన్సర్ట్ టూల్ తో యూజ్ చేసుకుని మనము ఏ ఏరియాలో ఏం యాడ్ చేయాలనుకుంటున్నామో అది యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ నాకు రైట్ సైడ్ లో కార్ యాడ్ చేసుకోవాలని ఉంది. దానికోసం ఇన్సర్ట్ టూల్ యూజ్ చేసి ఎరేజ్ చేస్తే మనకి ఆ పార్ట్ అనేది ఎరేజ్ అవుతుంది. అట్ ఏ టైం కింద మనకి చూస్తే ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఒకటి ఎనేబుల్ అయింటది. దానిలో పోయి మీరు ఏం యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కార్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి యాడ్ కార్ అని ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇది కొంచెం టైం తీసుకుంటది జనరేట్ అయ్యి. వన్స్ జనరేట్ అయినాక మనకి ఇట్లా 3 డిఫరెంట్ వర్షన్స్ అని చూపిస్తుంది. 3 వర్షన్స్ లో మీకు ఏం నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ కూడా అయిపోతుంది. అండ్ ఇన్వర్ట్ సెలెక్షన్ ని క్లిక్ చేసామనుకో మనకి క్యారెక్టర్ అనేది హైడ్ అయిపోయి మనకి బ్యాక్గ్రౌండ్ ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఇలా మనము క్యారెక్టర్ గానీ బ్యాక్గ్రౌండ్ గానీ రిమూవ్ చేసుకోవచ్చు ఇన్ నుంచి. నెక్స్ట్ రిమూవ్. ఈ రిమూవ్ ఆప్షన్ యూజ్ చేసి మనము అన్వాంటెడ్ ఏవైనా కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా సేమ్ 3 డిఫరెంట్ వర్షన్స్ చూపిస్తాయి. జనరేట్ చేశాక మనకి ఏ వర్షన్ అది సూటబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇన్ నుంచి. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఆప్షన్. ఈ ఎక్స్పాండ్ ఆప్షన్ యూజ్ చేసి మనము స్క్వేర్ గానీ ల్యాండ్స్కేప్ గానీ వైట్ స్క్రీన్ గానీ మార్చుకోవచ్చు. ఇది జనరేట్ ఫిల్ లో ఉండే ఆప్షన్స్. అండ్ ఇప్పుడు టెక్స్ట్ టు ఇమేజ్ గురించి తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ టు ఇమేజ్ యూజ్ చేసి ఇట్లా క్రియేటివ్ గా జనరేట్ చేసి ఉంటారో కూడా ఇన్ నుంచి చూసుకోవచ్చు. కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసి దాని ప్రాంప్టింగ్ ఏమి ఇచ్చినారో కూడా మనము ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంతేకాకుండా జనరేట్ అయిన ఇమేజ్ లో మనకి కంటెంట్ టైప్ కూడా మార్చుకోవచ్చు. లైక్ ఆర్ట్ టైప్ కావాలా, కొంచెం రియలిస్టిక్ గా కావాలనేది కూడా మనం ఇన్ నుంచి మార్చుకోవచ్చు. లేదు మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారంటే అలాగే బ్యాక్ వచ్చి మీరు కింద చూస్తే మనకి ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో మనం ఏం జనరేట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి జనరేట్ అవుతుంది. నేను సింపుల్ గా సైబర్ డాగ్ అని సెర్చ్ చేస్తున్నాం. వన్స్ సెర్చ్ చేసినాక దీనిలో కూడా మనకి టైం పడుతుంది జనరేట్ అయ్యేకి. మనకి వన్స్ జనరేట్ అయినాక మనకి ఇట్లా 4 వర్షన్స్ అనేది చూపిస్తుంది. మనకి దీనిలో ఏది వర్షన్ నచ్చిందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద వచ్చి చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చినట్టే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బై బై.